ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమో ఫీజు మొత్తం కడితే తప్ప మీకు ఎగ్జిట్ ఇవ్వమని చెప్పి కాలేజెస్ దందా చేస్తున్నాయి ఇండియాలో, విచ్ ఈజ్ ఇల్లీగల్. అంటే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యారు, ఒక 10 days 1 month తర్వాత మీకు కాలేజ్ నచ్చలేదు, లేదా మీకు ఇంకా బెటర్ ఆపర్చునిటీ వచ్చింది వెళ్ళిపోదాం అనుకుంటే వీళ్ళు బాండ్స్ అవి రాపిస్తున్నారు. ఆ బాండ్స్ కూడా ఇల్లీగల్. ఓకే, రాపిచ్చి ఫీజు ఇవ్వము, మొత్తం 4-5 yearsకి ఫీజు కట్టి సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి అని చేస్తున్నాయి కొన్ని కాలేజెస్. ఇల్లీగల్. ఎందుకంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మనకి 2024లో ఫీ రిఫండ్ పాలసీ అని తీసుకొచ్చింది. పాలసీ ప్రకారం September 31 లోపల ఆర్ October 31 లోపల మీరు అప్లై చేసుకుంటే మీ ఫీ అనేది మొత్తం ఇవ్వాల్సిందే, ఒరిజినల్ సర్టిఫికేట్తో సహా. ఒకవేళ అడ్మిషన్ ప్రాసెస్ September, October తర్వాత జరిగే ఉంటాయి కదా కొన్ని కోర్సెస్, వాటికి ఎలా అంటే వాటికి డేస్ ఈ డిస్ప్లే మీద ఇస్తాను చూడండి, ఆ డేస్ లోపల మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఒక స్టూడెంట్ డెంటల్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు, 27.5 lakhs వరకు ఫీ, 9.5 lakhs కట్టాడు. 6 days వెళ్ళిన తర్వాత చూస్తే ఆ కాలేజ్ ఏమి నచ్చలేదు తనకి, ఫ్యాకల్టీ కానీ కాలేజ్ ఏమి నచ్చక మారిపోవాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు 27.5 lakhs కడితేనే నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పి అతను ఆపారు. అతను హైకోర్టుకి వచ్చాడు, హైకోర్టుకి వస్తే హైకోర్టు చెప్పింది యూజీసీ రూల్స్ ప్రకారం ఇది ఇల్లీగల్ అని చెప్పి అతనికి మొత్తం అమౌంట్ అండ్ సర్టిఫికేట్స్ కూడా వెనక్కి ఇవ్వమని చెప్పింది. అండ్ ఇలాంటి కండిషన్లో మీరు ఉంటే యూజీసీ కంప్లైంట్ ఇవ్వండి, యూనివర్సిటీ ఆర్ కాలేజ్ మీద పెనల్టీ కూడా పడుతుంది. సో మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి, లేదా సేవ్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా హెల్ప్ అవ్వచ్చు. ఫాలో మీ ఫర్ మోర్.